ఎవ్రీబడి. కోవిడ్-19 సందర్భంలో మన క్లాస్ రూమ్లో తీసుకోవాల్సినటువంటి క్లాసెస్ అన్నీ ఇవాళ జూమ్లో కానీ, గూగుల్ క్లాస్ రూమ్లో కానీ, ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం క్లాసులు చెప్పడం జరిగిపోతుంది. మనం బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్ట్రక్చరల్ థియరీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాము. నేడు ఈ ప్రపంచం, మన దేశం, ఈ యావత్ ప్రపంచం ఇంత డెవలప్ అయింది అని చెప్పడానికి కారణం ఏంటంటే మన కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కార్బన్ యాటమ్. ఈ కార్బన్ యాటమ్ అంతా కూడా ఎన్ని డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. దాన్ని గ్రాఫైట్, డైమండ్, బక్మినిస్టర్ పుల్లరిన్ అనేటటువంటి కార్బన్ యొక్క రూపాంతరాలు ఉన్నాయి. ఇంత ప్రపంచాన్ని జయించినటువంటి ఈ కార్బన్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క అటామిక్ నెంబర్ గురించి మాట్లాడుకుందాము. కార్బన్ అటామిక్ నెంబర్ 6. ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్, కొద్దిగా జూమ్ చేసుకుంటూ చూడు, 1s2, 2s2, 2p2. దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్ గ్రౌండ్ స్టేట్. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ అవుటర్ మోస్ట్లో ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే 2sలో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ జంప్ ఇంటూ p ఆర్బిటాల్. సో దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎక్సైటెడ్ స్టేట్లో రాసినప్పుడు ఏమవుతుందంటే 2s1, 2p3. సో దీని యొక్క ఇది స్టేబుల్గా ఉండాలి అంటే అవుటర్ మోస్ట్లో ఉండేటటువంటి ఆర్బిటాల్ ఫుల్ఫిల్గా అయినా ఉండాలి, లేదా హాఫ్ ఫీల్డ్ అయినా ఉన్నప్పుడు అది ఆ యొక్క ఆటమ్ కానీ ఏదైనా సరే అది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. సో ఎస్ ఆర్బిటాల్లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, పి ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఆర్బిటాల్లో వాటి యొక్క ఎలక్ట్రాన్ పెట్టినట్లయితే దట్ ఈ 2s1, దిస్ ఈజ్ 2p3. అంటే ఒక ఈ ఆర్బిటాల్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎలక్ట్రాన్లు పేరప్ అవ్వాలి. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి కార్బన్ యొక్క అవుటర్ మోస్ట్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్స్ స్ట్రక్చర్. కంటిన్యూ చేయాలి. ఫ్యాన్ కిందికి పెట్టు అన్నా నేను మినీ కార్బన్. దిస్ ఇస్ కార్బన్ యాటమ్. ఇందులో ఏముందంటే మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో 2s1, 2p3 అనుకున్నాం నాన్న. సో ఈ ఎస్ ఆర్బిటాలు ప్లస్ px, py, pz అనేటటువంటి ఆర్బిటాలు దగ్గరికి రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కుచించుకొని 4 గ్లోబులుగా ఉంటాయి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్. ఇక్కడ చూడండి, అవుటర్ మోస్ట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న. ఈ 4 ఎలక్ట్రాన్స్ చూసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఒకదానితో ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక స్ట్రక్చర్ వస్తుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ యాటమ్. కార్బన్ యాటంలో దీన్ని ఏ స్ట్రక్చర్ ఏమంటాం? టెట్రాహైడ్రన్. దీని జూమ్ నాన్న, టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్. టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ కార్బన్ యాటంలో దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees అండ్ 28 minutesగా ఉంటుంది నాన్న. sp3. సో ఇక్కడ 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి కార్బన్ హైబ్రిడేషన్ ఈ sp3. ఇలా ఉన్నటువంటి sp3 హైబ్రిడేషన్ ఉన్నప్పుడు దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degree 28 minutes. అట్ ది ఆ టైంలో దీని యొక్క స్ట్రక్చర్ టెట్రాహైడ్రన్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, కార్బన్ యాటమ్ కార్బన్ వ్యాలెన్సీ 4గా ఉంటుంది. మరి 4గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఏ అనేటటువంటిది
ఇంకొక ఎలిమెంటు అగైన్ carbon valency is 4 plus this react with B atom, another atom. ఇక్కడ చూడండి ఈ కార్బన్ ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్ కంటే ఏ అనేటటువంటి యాటమ్ కావచ్చు, గ్రూప్ కావచ్చు, మాలిక్యూల్ కావచ్చు, దాని ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దిస్ ఎలిమెంట్ ఈజ్ పుల్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది కార్బన్, అంటే ఇట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్డ్ యాటమ్. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ ఉండేటటువంటి బాండ్ ఫామ్ అయింది అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటేనా ఈ 2 ఎలక్ట్రాన్స్తో ఈ బి అనేటటువంటి ఎలిమెంట్ కంటే ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్ కార్బన్కి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్స్ టువర్డ్స్ ది కార్బన్ యాటమ్. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇది ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కాబట్టి కార్బన్ యాటమ్ మీద ప్లస్ ఛార్జ్ రాసుకుంటాం, ప్లస్ ఏ మీద ఏం రాసుకుంటాం అంటే ఎలక్ట్రాన్ లాక్కుంటుంది కాబట్టి అట్రాక్ట్ చేసింది కాబట్టి ఇట్ గెట్ నెగిటివ్ ఛార్జ్. ఇఫ్ యూ టేక్ సెకండ్ ఎగ్జాంపుల్, కార్బన్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది బాండ్, సో దిస్ కార్బన్ షోస్ నెగిటివ్ ఛార్జ్ ప్లస్ బి ఈజ్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ ఏమంటున్నామంటే కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంటుంది. కార్బన్ యాటమ్ ఒకటే కానీ ఛార్జెస్ మాత్రం 2గా ఉంటుంది. ఇంకొక కార్బన్ యాటమ్ చూడండి, సితో పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ మరి దీనికి ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్ ఏకు ఎక్కువగా ఉంది, బికు లెస్గా ఉంది. ఇక్కడ సి అండ్ బి 2 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్ సిమిలర్ సేమ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ బాండ్ బ్రేక్ అయిపోయి బికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ బి వైపుకు, కార్బన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కార్బన్ మీదకి వచ్చేస్తుంది. సో దీని ప్రోడక్ట్, దీస్ ఆర్ ద రియాక్టెంట్స్, దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్. సో కార్బన్ మీద ఏమొస్తుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్ వస్తుంది, మరి బి మీద ఏమొస్తుంది, బి మీద కూడా ఫ్రీ ఎలక్ట్రాన్ వస్తుంది. సో కార్బన్ ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ క్యాటయాన్, నెగిటివ్ ఛార్జ్ యానయాన్ అండ్ ఫ్రీ రాడికల్ కార్బన్. సో మరి ఇన్ని రకాలుగా ఉంటుంది అంటే కార్బన్ ఎలా ఫ్యూజన్ జరుగుతుంది అనేది నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో నెక్స్ట్ బాండ్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే ఏంటంటే ఒక మోల్ కాంపౌండ్ ఆర్ మాలిక్యూల్ 2 కూడా బ్రేక్ అవ్వాలి అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎనర్జీ రిలీజ్ కూడా అవుతుంది. మరి ఈ బాండ్ ఫ్యూజన్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి హెటిరోలైటిక్ ఫ్యూజన్, సెకండ్ వన్ ఈజ్ homolytic fusion. Okay, next we are discussing about heterolytic fusion. HF. ఇక్కడ చూడండి కార్బన్ valency 4, ఇట్స్ రియాక్ట్ విత్ ఏ ఎలిమెంట్. ఓకేనా, అంటే ఇక్కడ హెటిరోలైటిక్ అంటున్నాం అంటే ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఛార్జెస్గా విడిపోతూ ఉంటాయి. అప్పుడు ఎలా ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఎలా మాట్లాడుకున్నామంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ కార్బన్ కంటే ఎలక్ట్రోనెగటివ్ ఛార్జ్డ్ యాటమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద ఎలక్ట్రాన్స్ గోస్ టు ది ఈ ఛార్జ్. ఇలా వెళ్తుంది కాబట్టి కార్బన్ మీదకి ఏమొస్తుంది నాన్న, ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి కార్బన్ ఇట్ గెట్స్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆటోమేటికల్లీ ఏ ఈజ్ గెట్ ఏ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి ఇక్కడ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ అయింది. నెక్స్ట్ కార్బన్ బితో రియాక్ట్ అయిందనుకోండి, అప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టే మనం ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ టువర్డ్స్ ద కార్బన్ యాటమ్.
అప్పుడు ఏం రాసుకుంటాం, కార్బన్కి మైనస్ ఛార్జ్ రాసుకుంటాము, బిని ప్లస్ ఛార్జ్ రాసుకుంటాం. దిస్ ఈజ్ కార్బన్ క్యాటయాన్, దిస్ ఈజ్ కార్బన్ anion, this is carbon cation. ఓకేనా, దిస్ ఈజ్ ద హెటరోలైటిక్ ఫ్యూజన్. అంటే ఏమవుతుంది, హెటరోలైటిక్ ఫ్యూజన్లో క్యాటయాన్స్ వస్తున్నాయి అండ్ యానయాన్స్ వస్తున్నాయి. సో హెటరోలైటిక్ ఫ్యూజన్స్లో ఏం ఫామ్ అవుతున్నాయి అంటే నాన్న, అయాన్స్ ఫామ్ అవుతున్నాయి హెటరోలైటిక్ ఫ్యూజన్లో. దిస్ ఈజ్ కార్బన్ క్యాటయాన్, దిస్ ఈజ్ carbon anion. Carbon cation is called as carbonium ion. Carbon anion is called as carbanium ion. Okay, next homolytic fission. ఇక్కడ హెట్రోలైటిక్ అంటే ఒకదానికి పాజిటివ్ ఛార్జ్ వస్తే ఇంకొక దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అలా డిఫరెంట్ అయాన్స్గా ఫామ్ అయ్యాయి. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ homolytic fission. Homo means similar, homolytic fusion. ఇక్కడ ఇంతకుముందు బాండ్ ఫ్యూజన్ అనుకున్నట్టు ఏ బి రెండిట్లో ఏమవుతుందంటే ఇక్కడ బాండ్ బ్రేకింగ్ ఈక్వల్గా జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ దేని మీదకైతే దాని మీదకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్, బి మీద ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే నాన్న, పాజిటివ్ ఛార్జ్ ఒక దానికి వస్తే నెగిటివ్ ఛార్జ్ ఇంకొక దానికి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్లో దీనికి సింగిల్ ఎలక్ట్రానే ఉంది, దీని మీద కూడా సింగిల్ ఎలక్ట్రానే ఉంది. సో కార్బన్ ఇట్ హ్యాస్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్, అన్పెయిడ్ సింగిల్ ఎలక్ట్రాన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కార్బన్ ఫ్రీ రాడికల్. సో వీఆర్ రైట్ అండ్ ఫ్రీ రాడికల్. ఓకేనా. సో ఫ్రీ రాడికల్ ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండటం వల్ల దీని యొక్క స్టెబిలిటీ ఇట్స్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇమీడియట్గా అంటే దీని యొక్క స్థిరత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కార్బోనియం అయాన్, కార్బానియన్ అయాన్, కార్బన్ ఫ్రీ రాడికల్, ఈ మూడింటి గురించి మాట్లాడుకున్నాము. హోమోలైటిక్ ఫ్యూజన్లోనేమో ఓన్లీ ఫ్రీ రాడికల్స్ వస్తున్నాయి, హెటిరోలైటిక్ ఫ్యూజన్లో క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ వస్తున్నాయి. ఓకేనా. సో ఈ ఫ్యూజన్ గురించి మాట్లాడుకున్నప్పుడు కార్బోనియం అయాన్, దట్ ఈస్ కార్బన్ క్యాటయాన్, కార్బన్ క్యాటయాన్, దట్ ఈస్ కనబడుతుందా కార్బోనియం అయాన్. సో కార్బన్ క్యాటయాన్, దిస్ కార్బన్ atom మస్ట్ బి షోస్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకున్నప్పుడు ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 6, బట్ ఇట్ లాస్ 1 ఎలక్ట్రాన్, దట్స్ వై దిస్ carbon positive charge atomic number is 5. So now write as its electron configuration like this one, 1s2, 2s2, 2p1. సో అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే ఇందులో నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 2s1 2p2గా ఉంటుంది. యాక్చువల్లీ కార్బన్ షోస్ sp3 hybridization, but carbon cation, that is carbonium ion, shows only sp2 hybridization. మనం కార్బోనియం అయాన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఇంతకుముందు కార్బన్ స్ట్రక్చర్ లాగా ఇట్ షోస్ టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్. యూ సీ దిస్ is tetrahedron, but it contain only 3 electrons, yes, px and py. So its structure, it shows like a pyramidal structure. Pyramidal structure. What is the hybridization of this carbonium ion? Carbonium ion, it shows sp2 hybridization.
So its bond angle is 120 degree. Its bond angle is 120 degree. So this is about carbonium ion. So now we are discussing about classification of carbonium ion. CH3 CH3. So this carbon containing only hydrogen atoms. This carbonium ion containing only one alpha carbon. Okay. This carbonium ion containing two alpha carbons. So this is primary carbonium ion. Primary carbonium ion. This is secondary carbonium ion. It containing three alpha carbons. That's why this carbonium ion called as tertiary carbonium ion. So in this carbonium ion, which carbonium ion is more stable? ఇక్కడ చూడండి, ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర ఉండేటటువంటి మూడు హైడ్రోజన్లలో నుంచి ఈ కార్బన్ ఏం చేస్తుంటే ఎలక్ట్రాన్ గివ్స్ ద ఎలక్ట్రాన్ టు ద సెంట్రల్ కార్బన్ యాటమ్. సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. ఇక్కడ చూడండి సెకండరీ ఆల్కైల్ సెకండరీ కార్బోనియం అయాన్. ఇక్కడ నుంచి రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మూడు ఎలక్ట్రాన్లను కూడా డొనేట్ చేస్తుంది. సో యాక్చువల్లీ కార్బోనియం క్యాటయాన్ ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కార్బన్. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇంకొక ఎలక్ట్రాన్ వస్తుంది. ఇక్కడ సెకండరీ కార్బోనియం అయాన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. సో వేర్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ మోర్, దట్ కార్బోనియం అయాన్ ఈజ్ more stable. That's why which carbonium ion is more stable? So that is the stability order. Stability. That is, this is tertiary carbonium ion. So it have 3 alpha carbons. That's why it get more stability. Second one is secondary carbonium ion. Third one is primary carbonium ion. If you take reactivity అంటే మరి ఎలక్ట్రాన్ డెన్సిటీ దేనికైతే తక్కువగా ఉంటుందో దట్ కార్బోనియం హ్యావ్ మోర్ రియాక్టివిటీ. అంటే దీనికి ఏం చేస్తాము, రివర్స్గా రాసుకుంటాము. సో ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ కార్బోనియం అయాన్. దిస్ సెకండరీ కార్బోనియం అయాన్ ఈజ్ మోర్ దాన్ టెర్షియరీ కార్బోనియం అయాన్. దిస్ ఈజ్ అబౌట్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోనియం అయాన్ and classification of carbonium ion. Primary carbonium ion, secondary carbonium ion, this is tertiary carbonium ion. So its stability is first priority goes to tertiary, secondary, then after primary carbonium ion. Okay, మరి కార్బన్ యానయాన్ ఏమవుతుందంటే దీనికి రివర్స్గా ఉంటుంది. అంటే ఇక్కడ కార్బన్ యానయాన్ ఇట్ అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్. సో ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. మామూలు కార్బన్ 6 కదా నాన్న. ఈ 6 నుంచి 1 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ షోస్ కార్బన్ మైనస్ చార్జ్. దట్స్ వై ఇట్స్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. సో we write as its electron configuration as a 1s2 2s2 2p3. So this s orbital fulfilled, then after this p orbital half filled. So it also shows as a sp3 hybridization and its structure is similar to the carbon atom. Okay, 1 2 1 1 1. This is the
carbon anion, that is carbanion ion. So this is structure like a tetrahedron structure. When shows sp3 hybridization, its bond angle is 109 degree and 28 minutes. This is about carbon anion, that is carbonium ion. So we write as classification of carbon anion, that is carbanium ion. Classification okay. So this carbon containing only one alkyl group, this carbonium ion containing two alkyl groups, this containing three alkyl groups. So it is stability and reactivity. Actually it has more electron density, that's why this stability is reverse from the carbonium ion. సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ ఆల్రెడీ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్ల స్టెబిలిటీ ఏమవుతుందంటే ఫస్ట్ దానికి ఎక్కువగా ఉంటుంది. స్టెబిలిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది? ప్రైమరీ కార్బోనియం, సెకండరీ, తర్వాత టెర్షరీ కార్బన్. మరి రియాక్టివిటీ దీనికి రివర్స్ అవుతుంది నాన్న. టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ కార్బోనియం ion. This is about the classification of carbonium ions and carbanium ion. Okay. ఎంత 30 minutes అయిందా? వాయిస్ రికార్డ్ అవుతుంది కదా. ఫ్రీ radicals. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రాడికల్స్ ఇంతకుముందు కానప్పుడు ఇక్కడ బాండ్ ఫ్యూజన్ జరిగినప్పుడు ఈక్వల్గా బాండ్ ఫ్యూజన్ జరుగుతుంది. అప్పుడు ఇది ఇటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి. దీని మీద సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే దీన్ని ఫ్రీ రాడికల్ అంటున్నారు. మరి ఇది ఫ్రీగా ఉండడం వల్ల ఏంటంటే దీని యొక్క చర్యాశీలత రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క స్టెబిలిటీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఎవ్రీ టైం జంప్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు జంప్ అవ్వడం వల్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే దీని యొక్క స్టెబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. కార్బోనియం అయాన్, కార్బాన్ అయాన్, ఫ్రీ రాడికల్స్ ఏంటో. సో ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఉంది నాన్న, ఇది ప్లస్ చార్జ్. BF3 ఉంది, H2O ఉంది, NH3 ఉంది. తర్వాత CH3COO మైనస్ ఉంది. ఇక్కడ చూడండి కార్బన్ క్యాటయాన్ చూస్తే where the positive charged atom or molecules or compound are called as carbonium ion. In this CH3 has positive charge, so a carbonium cation is CH3 plus. So carbon anion. So negative charged compounds or groups are carbanion ion. So acetate ion also carbon anion. What's about remaining three molecules? So we write its electron configuration and you decide as the which molecule is carbonium ion, which molecule is anion. B are free radical, C free radical. So free radicals.
Which are the free radical? Br free radical, comma Cl free radical. What is about remaining 3? If you take BF3, its a central atom is a boron. So boron atomic number is 5. Atomic number is 5. 1s2, 2s2, 2p1. So outermost lo 3 electrons ఉన్నాయి నాన్న. సో ఈ 3 electrons ఏమైందంటే 3 ఫ్లోరిన్ ఆటమ్స్తో బైండ్ అప్ అయినాయి. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు 2px1 ఉంది, y0 ఇక్కడ z0 ఉంది. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ మాలిక్యూల్. సో ఇట్ ఈజ్ ఏ కార్బన్ cation. So electron deficiency molecule is a carbon cation. Next example, H2O, its central atom is oxygen. Oxygen electron configuration చూసినప్పుడు its atomic number is 8, 1s2, 2s2, 2p4. సో outermost లో 6 electrons ఉన్నాయి. ఈ 6 electron ఉన్నప్పుడు pలో ఫుల్ఫిల్గా ఉంది, ఎస్లో ఫుల్ఫిల్గా ఉంది, పిలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆక్సిజన్ అటమిక్ నెంబర్ రాసినప్పుడు పైన 2 రాస్తాము. ఇలా రాస్తున్నానా, ఇదిగో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే ఆక్సిజన్ సరౌండింగ్లో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్. ద సెంట్రల్ ఆక్సిజన్ ఆటమ్, ఇట్ హ్యాస్ ఏ more electron density on the oxygen atom. That's why it shows minus charge or anion. So this is a carbon anion. Which type of carbon anion? Neutral. It cannot show any charges on the oxygen atom at the end, as same as well as the nitrogen. So these two molecules containing neutral nucleophile. This BF3 is neutral electrophile. Okay. అంటే నువ్వు అప్పుడప్పుడు ఆపుతున్నావా? నువ్వు నా ముందే చెప్పాలి కదా. ఏం కాదు, ఇట్లా దీన్ని కంటిన్యూ చేస్తున్నా. AlCl3 NH3. మరి ఇది పాజిటివ్ చార్జెస్ ఎలక్ట్రోఫైలా, న్యూక్లియోఫైలా, ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఇది చూసినప్పుడు సెంట్రల్ ఆటమ్ ఏమవుతుందంటే ఇక్కడ అల్యూమినియం వస్తుంది. అల్యూమినియం అటమిక్ నెంబర్ ఈజ్ 13. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2, 2s2, 2p6, 3s1, 3s2, 3p1. అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్లో ఉండేటటువంటి అల్యూమినియం ఏమవుతుందంటే 3 క్లోరిన్లతో కోవలెంట్ బాండ్ ఏర్పరచుకుంటుంది. మరి ఇంకా క్లోరిన్ అల్యూమినియం తప్ప ఏమైనా ఎలక్ట్రాన్ ఉన్నాయని చూసినప్పుడు ఇది ఆర్బిటాల్, ఎంటీ ఆర్బిటాల్. దిస్ ఆర్బిటాల్ ఈజ్ ఎంటీ ఆర్బిటాల్. ఎంటీ ఆర్బిటాల్ చెప్తున్నాం అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్. So it is the electrophile. This is the electrophile. Which type of electrophile? Neutral electrophile. ఇక్కడ చూడండి NH3 చూడండి, సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. Nitrogen 7. Electron configuration is 1s2, 2s2, 2p3. So దీని outermost లో 5 electrons ఉన్నాయి నాన్న. సో దిస్ నైట్రోజన్ ఆటమ్, this nitrogen atom overlap with 3 hydrogens, and దీని మీద ఏముందంటే 2 పేరుపై ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ NH3 ఉంది,
సో ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఏమీ లేదు, దీని మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ మోర్. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్లను ఇచ్చేటటువంటి అవకాశం. సో ఇట్ గివ్స్ ద ఎలక్ట్రాన్ టు ద ఎనీ అదర్ గ్రూప్స్ ఆర్ ఆటమ్. దట్స్ వై దిస్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. ఓకేనా? సో ఇప్పుడు ఎలక్ట్రాన్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే ఛార్జెస్ ఉంటే ఏమవుతుంది, మైనస్ ఛార్జ్ అయితే ఏముంటుంది అని చూసినప్పుడు పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉండేటటువంటి మాలిక్యూల్ కావచ్చు, యాటమ్ కావచ్చు, కాంపౌండ్స్ ఏదైనా సరే అవి ఎలక్ట్రోఫైల్స్. నెగిటివ్ ఛార్జ్డ్ యాటమ్స్ ఉంటే అది న్యూక్లియోఫైల్. పాయింట్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్స్. ఎలక్ట్రోఫైల్, ఫైల్ అంటే లాక్ ఉంటుంది అని అర్థం, అట్రాక్ట్ చేస్తుంది అని అర్థం. దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? ఇది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఇది దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? న్యూక్లియస్ని అట్రాక్ట్ చేస్తుంది. న్యూక్లియస్ని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అది న్యూక్లియస్ను అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ని స్వీకరిస్తుంది అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది ఇక్కడ. అంటే ఎలక్ట్రాన్ని డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్లో ఉంది సోడియం క్లోరైడ్ NaCl ఎలా అయనైజ్ అయిపోతుందంటే Na ప్లస్ గాను ప్లస్ Cl మైనస్గా విడిపోతుంది అంటాము. సో ఇక్కడ ఏంటి, ఇది ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది, లెస్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ హై, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది అని అర్థమవుతుంది. సో మరి దీన్ని ఏమనొచ్చు మనం? ఎలక్ట్రోఫైల్ అనవచ్చు. ఎలక్ట్రోఫైల్ అంటే దీనికి ఏం కావాలి? యాక్చువల్గా ఎలక్ట్రాన్ కావాలి. మరి ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీ హైగా ఉంటుంది. సో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ అవసరం లేదు దానికి. మరి ఏమవ్వాలి, ఏం కావాలి దానికి? న్యూక్లియోఫైల్ అంటే ఇట్ అట్రాక్ట్స్ ది న్యూక్లియస్ సెంట్రల్ atom. Okay, so we are discussing about next chapter. Okay, tomorrow we will discussing about next